హలో అండ్ వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. నా పేరు సత్య. ఎల్ నినో ఇదొక సైంటిఫిక్ టర్మ్ మాత్రమే కాదు, వందల కోట్ల మంది జీవితాలని ప్రభావితం చేసే మహాశక్తి. పంచభూతాల మీద ఎఫెక్ట్ పడుతుంది. కొన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలనే తలకిందులు చేసేసే సైతాన్ పవర్. అందుకే అటెన్షన్ ఎవ్రీబడి అంటోంది ఇండియా. దాదాపు వెదర్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ క్రియేట్ అయింది, కానీ దీనికి విరుగుడుంది, బేఫికర్ అనే భరోసాలు కూడా వినిపిస్తున్నాయి. డీటెయిల్డ్గా చూద్దాం ఇవాల్టి బర్నింగ్ టాపిక్లో. భగభగ మండిపోయిన భానుడు దేశం మొత్తాన్ని కనికరం లేకుండా కొల్లబొడి చేశాడు. 90% పైగా భూభాగాన్ని పూర్తిగా రౌండప్ చేసేసింది మండుటెండ. జూన్ ఫస్ట్ వీక్లో టెంపరేచర్లు హాఫ్ సెంచరీని దాటేశాయి. ఋతుపవనాలు వచ్చేదాకా టెంపరేచర్ల పరేషాన్ కంటిన్యూ అవుతోంది అన్నారు వెదర్ మ్యాన్లు. ఇప్పుడు ఋతుపవనాలు రానే వచ్చాయి. నైరుతి చల్లటి పలకరింపుతో పులకరించింది నేల. కానీ ఈసారి ఋతుపవన ప్రభావాన్ని కూడా నిలువున మింగేసే ఉడుకు రక్కసి ఒకటి పొంచి ఉంది. తస్మాత్ జాగ్రత్త అని ప్రపంచం మొత్తాన్ని హెచ్చరిస్తోంది. ముఖ్యంగా 4వ వంతు దేశానికి తీవ్ర ముప్పు తప్పదని ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ విభాగం. మరి కరవు కాటకాలు కమింగ్ సూన్ అనుకోవచ్చా? ఇంతకీ ఏమిటా మహాముప్పు? ఈ ఏడాది మొదట్లో రాకాసి వరదలతో దేశం యావత్తూ అల్లాడిపోయింది. ఆ వెంటనే భరించలేనంత ఎండ వేడిమితో తల్లడిల్లింది. రేపటి రోజున తీవ్రమైన కరువుతో దేశమంతా దహనాలం తప్పదా? సింగిల్ క్యాలెండర్ ఇయర్లో కేవలం 6-7 నెలల్లోనే ఇన్ని రకాలుగా వేధించబోతుంది వాతావరణ పరిస్థితి. వికృతిగా మారుతోంది ప్రకృతి. ఇంతటి వైపరీత్యానికి కారణం ఏమై ఉంటుంది? ఈ సంవత్సరం ఎల్ నినో వాతావరణ పరిస్థితులు సరైన వర్షాలు పడవని ఇప్పటికే ప్రెడిక్ట్ చేస్తున్నారు. ఎల్ నినో ప్రజానికాన్నే కాదు, పాలకుల్ని కూడా అలర్ట్ చేస్తున్న ప్రపంచ సైతానిది. ఒక ముఖ్యమంత్రి వారం రోజుల గ్యాప్ లో 2 సార్లు ప్రస్తావించారంటే ఎల్ నినోతో ముంచుకొచ్చే ముప్పు ఏ పాటతో అర్థం చేసుకోవచ్చు. ఇటీవల జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో అందరూ ముఖ్యమంత్రుల్ని కూర్చోబెట్టుకుని సీరియస్ వార్నింగ్ ఇచ్చారు ప్రధాని మోదీ. రాబోయే వాతావరణ మార్పులపై ముందుగానే అలర్ట్ చేశారు. వర్షపాతం తగ్గి సాగునీరు దొరక్క పంటలు ఎండిపోతే ఏమేం చెయ్యాలో అన్నీ చెప్పారు. నీటి నిల్వలు, ప్రత్యామ్నాయ పంటల గురించి లెక్చర్లు పీకారు. బివేర్ ఆఫ్ ఎల్ నినో అని చూపుడు వేలుతో హెచ్చరించారు. అందుకే ఆల్ ఓవర్ ఇండియా ఇప్పుడు ఎల్ నినో గురించే మాట్లాడుకుంటుంది. ఇప్పటికిప్పుడు ఓజోన్ పొరకు పెద్దగా డ్యామేజ్ అయిన దాఖలా లేదు. సో వాతావరణంపై దాని ప్రభావం ఇంత ర్యాపిడ్ గా ఉండే ఛాన్స్ లేదు. కానీ అదుపు తప్పిన హీట్ వేవ్ దేశం మొత్తాన్ని ఉడికెత్తించింది. వెస్ట్ ఏషియా నుంచి వేడి గాలులు, వాతావరణంలో పెరుగుతున్న కాలుష్యం, ఇలా హాట్ సమ్మర్ కి రెగ్యులర్ కారణాలు ఎన్నైనా చెప్పుకోవచ్చు. కానీ అంతకు మించిన కారణం మరొకటి. అది అందరూ అనుకున్నట్టు ఎల్ నినో కాదు, సూపర్ ఎల్ నినో. స్పానిష్ భాషలో ఎల్ నినో అంటే చిన్న బాలుడు లేదా క్రీస్తు శిశువు అని అర్థం ఉంది. కానీ వాతావరణ భాషలో ఎల్ నినోకు భయంకరమైన నిర్వచనం ఉంది. పసిఫిక్ మహాసముద్రం దగ్గరుండే చల్లటి నీరు ఏషియా, ఆస్ట్రేలియా ఖండాల వైపు ప్రవహిస్తోంది. ఒక్కోసారి ఆ ప్రవాహం తగ్గి దానికి విరుద్ధంగా వేడెక్కిన నీరు తూర్పు వైపు కదులుతోంది. దీంతో వాతావరణ పీడనంలో మార్పులొచ్చి ప్రపంచ వ్యాప్తంగా వెదర్ డిస్టర్బ్ అవుతోంది. ఋతుపవనాల్ని కూడా తినేస్తోంది. ఈ తీవ్ర వాతావరణ పరిణామాన్ని ఎల్ నినో అంటూ ఉంటాం. అది ఈసారి డోస్ పెంచి ప్రపంచ దేశాల మీద, ముఖ్యంగా మన దేశం మీద విరుచుకుపడుతోంది. నిన్న మొన్నటిదాకా మాడు పగలగొట్టిన ఎండలకు ఈ సూపర్ ఎల్ నినోనే మెయిన్ రీజన్. రేపటి రోజున వర్షపాతాలు తగ్గి దేశంలో భూములన్నీ బీడుబారితే దానికి కూడా ఈ సూపర్ ఎల్ నినోనే కారణం కాబోతుంది. లానినా ఇది ఎల్ నినోకు పూర్తి విరుద్ధం. పసిఫిక్ సముద్రంలో వాతావరణం ఒత్తిడిలో తేడాల వల్ల నీటి ఉష్ణోగ్రతలు మారిపోతాయి. దాని ఫలితంగానే ఉపరితలంపై వీచే గాలుల స్వభావంలో కూడా మార్పులొస్తాయి. ఇండోనేషియా వైపు వీస్తున్నప్పుడు పీడనం పెరిగి గాలులు చల్లబడతాయి. తూర్పు పసిఫిక్ వైపు వీస్తున్నప్పుడు పీడనం తగ్గి గాలులు వేడెక్కుతాయి. ఇలా వేడెక్కిన పరిస్థితినే ఎల్ నినో అంటాం. చల్లబడినప్పుడు లానినా అంటాం. పసిఫిక్ సముద్రంలో లానినా ఏర్పడినప్పుడు మంచి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఎల్ నినో సిచ్యువేషన్ ఏర్పడినప్పుడు సీన్ రివర్స్ అయ్యి ఇండియాలో వెదర్ అడ్డం తిరుగుతుంది. సూపర్ ఎల్ నినో వస్తుందని చాలా మోడల్స్ ప్రిడిక్ట్ చేస్తున్నాయి. సూపర్ ఎల్ నినో అంటే ఏంటంటే 2 degrees కంటే ఎక్కువ టెంపరేచర్ తూర్పు పసిఫిక్లో మారితే ఎక్కువ అది ఏమవుతుందంటే సూపర్ ఎల్ నినో అంటారు. దాన్ని 2 degrees కంటే ఎక్కువ ఉష్ణోగ్రత పెరిగితే
దాని పెరగడం వల్ల మామూలుగా మాన్సూన్ మీద ఇంపాక్ట్ ఉంటుంది. నిజానికి మన దేశానికి పసిఫిక్ మహాసముద్రం ఎడ్జ్కి 3,500 కిలోమీటర్ల దూరం ఉంది. కానీ దక్షిణ చైనా సముద్రం మీద ఉండే మలక్కా జలసంధి మీదుగా వచ్చే షార్ట్ కట్ ఇది. కానీ అవి వడగాల్పులు సముద్ర తలం మీదుగానే రావు. నెలల తరబడి ప్రయాణించి జపాన్, ఆస్ట్రేలియాని దాటుకుని ఇండియాను టచ్ చేస్తాయి. అలా వచ్చిన వేడితోనే మన ఋతుపవనాలు చెప్పబడతాయి. వర్షపాతాల్ని దారుణంగా తగ్గించేస్తాయి. ఫలితం వ్యవసాయం మీద ఆధారపడి బతికే 45 కోట్ల మంది రైతు జనాభాకు రాబోయేది ఇక్కట్ల కాలమే. ఈసారి ఎల్నినో ప్రభావంతో దేశవ్యాప్తంగా 197 జిల్లాలు ప్రభావితమవుతాయని అంచనా కూడా వేసింది మెట్రోలాజికల్ డిపార్ట్మెంట్. సాగునీటికే కాదు, తాగునీటికి కూడా కటకట తప్పదని హెచ్చరికలొస్తున్నాయి. అందుకే ప్రతి నీటి చుక్కను ఒడిసి పట్టుకోండి, కాపాడుకోండి అని జాతినుద్దేశించి అలర్ట్ నోటీసు ఇచ్చారు ప్రధాని మోదీ. అండమాన్ నికోబార్ దీవులను దాటి తటస్థంగా కదులుతూ ఇప్పుడిప్పుడే తెలుగు రాష్ట్రాల్లో విస్తరిస్తున్నాయి నైరుతి రుతుపవనాలు. అటు బంగాళాఖాతంలో ఉపరితలావర్తనం, అరేబియా సముద్రం నుంచి బంగాళాఖాతం వరకు ద్రోణి కొనసాగుతున్నాయి. వీటన్నిటి ప్రభావంతో ఈ వారం అంతా అంటే జూన్ 15 దాకా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వానలే వానలు. పండగ చేసుకోండి అంటోంది వాతావరణ శాఖ. కానీ ఈ వాన చినుకు తాత్కాలికమేనా? సగటు వర్షపాతాల కంటే ఈసారి వర్షపాతం దారుణంగా పడిపోతుందా? ఎల్నినో పంజాతో ఈసారి వానల సీజన్ ఏమవుతుంది? దేశాన్ని ఎటువైపు తీసుకెళ్తుంది? ఋతుపవనాలు ఎంట్రీ ఇచ్చిన సూర్యారవ మాత్రం చల్లబడట్లేదు. ఎల్నినో తాకిడితో దేశమంతా నిన్నమొన్నటి దాకా ఠారెత్తించింది ఎండవేడిమి. వెదర్ మ్యాన్ హెచ్చరించినట్టే పీక్స్లో నడిచింది గ్రీష్మతాపం. జూన్ నెల ఫస్ట్ హాఫ్ అంతా మితిమీరిన ఉష్ణోగ్రతలు, ఒక్కపోత, వడగాలుడు. కానీ ఇంతకు మించిన ప్రమాదం ఏమిటంటే వర్షపాతం తగ్గిపోవడం. ఉత్తర తెలంగాణలోనే 45 నుంచి 55% వరకు వర్షాభావ పరిస్థితులు దాపురిస్తాయన్నది ఒక అంచనా. ఈ ఏడాది దేశవ్యాప్తంగా 60% కరువు పరిస్థితి పొంచి ఉందట. ఎల్నినో అంటే ముఖ్యంగా ఇండియాకే వణుకు. ఎందుకంటే ప్రపంచంలోనే ఎక్కువ జనాభా ఉండే దేశం, పైగా వాతావరణం ఆధారంగానే ఇక్కడ ఎక్కువ మంది లైఫ్ స్టైల్ నడుస్తుంది. ఋతుపవనాల్ని బలహీనపరచడం, వర్షపాతాలు తగ్గించడం, నీటి కరువుకు దారితీయడం, పంటల సాగు దెబ్బతినడం, దిగుబడి తగ్గడం, ద్రవ్యోల్బణం పడిపోవడం, ఇలా ఒక క్రమ పద్ధతిలో దేశాన్ని కుంగదీసే సత్తా ఉంది ఎల్నినోకు. అసలే నీటి చుక్క చుట్టూ బతుకులు మనవి. వాటర్ సప్లైలో కొంచెం తేడా వచ్చినా పబ్లిక్ లైఫ్ తలకిందులైపోతుంది. ఒక్కోసారి బలహీనంగా ఉన్నా ఒక్కోసారి ఎక్స్ట్రీమ్ స్టేజ్ చేరి ఎల్నినో సూపర్ ఎల్నినోగా మారిన పరిస్థితి కూడా ఉంది. ఎల్నినో దెబ్బకు వాతావరణం వికటించి భీకర తుఫాన్లొచ్చి ఆస్ట్రేలియా, అమెరికా లాంటి సంపన్న దేశాలు కూడా వణికిపోయాయి. దాదాపు 50 ఏళ్ల నుంచి ఎల్నినో మన దేశాన్ని ప్రభావితం చేస్తూనే ఉంది. 1972 నాటి పరిస్థితులైతే మరీ దారుణం. ఏకంగా 22% వర్షపాతం తగ్గి రైతును నిండా ముంచింది ఎల్నినో. ఆ తర్వాత మరో 30 ఏళ్ల తర్వాత 2002లో మళ్లీ పంజా విసిరి 21% రెయిన్ఫాల్ తగ్గి నేల తల్లి నెర్రబారి అన్నదాత కరువు రక్కసి కొరల్లో చిక్కుకున్నాడు. 1987లో 2009లో కూడా ఇండియాను ఎల్నినో అటాక్ చేసినప్పుడు సగటున 15% వర్షపాతం పడిపోయింది. ఇక్కడ ఇంకో ఆసక్తికర విషయం ఏంటంటే ఎల్నినో ప్రభావం దేశంలోని అన్ని ప్రాంతాల్లో ఒకేలా ఉండదు. కొన్ని చోట్ల వర్షాభావంతో పంటలు ఎండిపోతాయి. అదే సమయంలో కొన్ని చోట్ల కుండపోత కురిసి మెరుపు వరదలొచ్చినా రావచ్చు. హిందూ మహాసముద్ర తీరంలో ఎల్నినో ఒకలా స్పందిస్తుంది. హిమాలయ పర్వతాల్లో వాతావరణ పరిస్థితులు బట్టి కూడా ఎల్నినో ప్రభావం మారుతూ ఉంటుంది. ఇప్పటికే ఋతుపవనాల రాక లేట్ అయింది. దాని ప్రభావం ఖరీఫ్ సాగుపై పడబోతోంది. దానికి తోడు సగటు వర్షపాతం తగ్గితే సాగు కష్టంతో సగటు రైతుకు ఇక్కట్లు తప్పవు. ముఖ్యంగా పప్పుధాన్యాలు, సోయాబీన్ పంట ఉత్పత్తులు భారీగా పడిపోయి నిత్యావసర ధరలు మండిపోయే ప్రమాదం ఉంది. అటు వర్షాలు తగ్గితే రిజర్వాయర్లలో నీటి నిల్వలు పడిపోయి జల విద్యుత్ ఉత్పత్తికి కూడా ముప్పొస్తుంది. పశ్చిమాసియా యుద్ధ సంక్షోభంతో ఎరువుల ధరలు పెరిగిపోయి వ్యవసాయం బరువైపోతుంది. రేపటి రోజున కరువు పరిస్థితులు దాపురిస్తే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ చితికిపోతుందా? ఇంత పెద్ద దేశంలో ఎల్నినోను ఎదుర్కొనే మార్గాలే లేవా? ఎందుకు లేవు? ఉన్నాయి అంటున్నాయి ప్రభుత్వాలు. ముందు చూపుతో ఆలోచించి దీనికి కూడా ప్రకృతి సేద్యానికి పోయాం. మొన్ననే ప్రధానమంత్రి గారు కూడా దీన్ని ప్రోత్సహించాలని చెప్పారు. అయితే స్వీడన్ లో ఒక మీటింగ్ జరిగితే ప్లానెట్ ఫుడ్ ప్రైజ్ అని $1.5 బిలియన్ ని అవార్డుగా ఆంధ్రప్రదేశ్ కి ఇచ్చారంటే, ప్రకృతి సేద్యానికి ఇచ్చారంటే అది ప్రపంచానికి ఆంధ్రప్రదేశ్ చూపించే దారి. ఏపీ ప్రభుత్వమే కాదు, ఎల్నినోతో ప్రభావితమయ్యే రాష్ట్రాలన్నీ అలర్ట్ అయ్యాయి. అత్యవసర కార్యాచరణకు దిగేశాయి. వర్షాభావ పరిస్థితుల నుంచి వ్యవసాయ రంగాన్ని, ప్రజల ప్రాణాలను కాపాడడానికి పక్కా యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకున్నాయి. లక్షలాది ఎకరాల్లో ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ విధానం అమలవుతోంది. ముఖ్యంగా తక్కువ నీటితో పండే పంటల వైపు చూస్తోంది రైతాంగం. పైగా ఎరువులు విచ్చలవిడిగా వాడితే పర్యావరణ సమతుల్యత దెబ్బతిని
పంట దిగుబడి తగ్గిపోతుంది. సో పంట మార్పిడి వైపు చూస్తేనే బెటర్. చిరుధాన్యాల్లాంటి ప్రత్యామ్నాయ పంటలే బెటర్ అనే ఆలోచనలో ఉంది. వరికి బదులుగా ఆరుతడి పంటలు, ప్రత్యామ్నాయ పంటలు వేసేలా రైతులను అప్రమత్తం చేస్తోంది వ్యవసాయ శాఖ. ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి, చక్కగా వాటిని వాడుకోవాలి రైతులు. అదేవిధంగా ఈరోజు ఎలినో ఎఫెక్ట్ అనేది మనకు గత 2-3 మాసాల నుంచి కూడా వాతావరణ శాఖ చెప్తున్నది, వర్షపాతం మనకు సరాసరి కంటే తగ్గే ప్రమాదం ఉంది అని. సో ఇది కూడా ఒక సదావకాశం. వరిని ఏదైతే మనం 15 సంవత్సరాల నుంచి ఈరోజు వరి విస్తీర్ణం గణనీయంగా పెంచి మన అవసరాలకు మించి రెట్టింపు ఉత్పత్తులు పెంచుతున్నాం. మిగతా పప్పు దినుసులు కానీ నూనె గింజల యొక్క ఉత్పత్తులు గణనీయంగా తగ్గినాయి, మనిషికి ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలు తగ్గినాయి. సో కాబట్టి ఇది ఒక అవకాశంగా తీసుకొని నీరు వర్షపాతం తగ్గుండటం వల్ల మీకు బోర్ బావుల్లో నీళ్ళు తగ్గుతాయి, చెరువులలో నీళ్ళు తగ్గుతాయి. కాబట్టి సో తక్కువ నీటి వినియోగం అవసరం ఉండే కూరగాయలు కావచ్చు, మొక్కజొన్నలు కావచ్చు, జొన్నలు కావచ్చు, కందులు, పెసలు, నూనె గింజలు పండించుకున్నట్లయితే మీకు ఆ ఎలినో ఎఫెక్ట్ వర్షపాతం తగ్గినా సరే దాని ప్రభావం ఉండదు. రుతుపవనాలు రాష్ట్రాన్ని తాకినప్పటికీ వ్యవసాయ పనుల విషయంలో రైతులు ఇంకా వేచి చూడాల్సిందే. రుతుపవనాలు పూర్తి స్థాయిలో బలపడిన తర్వాతే ఖరీఫ్ సీజన్ షురూ చేయడం మంచిది, లేదంటే మొదటికే మోసం వస్తుంది. అందుకే ఇప్పుడు కురుస్తున్న వర్షాన్ని నమ్ముకుని రైతులు తొందరపడి వ్యవసాయ పనులు మొదలెట్టొద్దని హెచ్చరిస్తోంది ఐఎండీ. మనకి దాదాపుగా సోయింగ్ టైం అంటారు, అంటే విత్తనాలు విత్తుకోవడం జరుగుతూ ఉంటుంది. కాకపోతే ఈ వర్షాలు మనకి చూస్తే చాలా స్కాటర్డ్గా ఉన్నాయి, అంటే అనీవెన్గా కూడా ఉన్నాయి. ఎక్కడ మొత్తం ఒకసారిగా మనకి రాష్ట్రం మొత్తం మీదుగా ఒక వర్షం పడలేదు. మీకు 2 రోజుల నుంచి 3 రోజులు పోయిన తర్వాత రాష్ట్రం మొత్తం మీదుగా అంటే ఒక చోట భారీ వర్షం పడినా మిగతా చోట్ల కూడా కొద్దిగా వర్షపాతం నమోదవ్వాలి. ఆ నమోదైన తర్వాత మీ నేలను బట్టి ఇక్కడ విత్తనాలు విత్తుకుంటే మీకు మొలకెత్తడం అనేది జరుగుతుంది. అటు పశుగ్రాసానికి ఎటువంటి కొరత రాకుండా ప్రత్యేక బడ్జెట్ను కేటాయించింది. ఉపాధి హామీ పథకం ద్వారా విత్తనాలు సరఫరా చేస్తున్నాయి ప్రభుత్వాలు. రైతుల ఆదాయాన్ని పెంచడానికి వినియోగదారులకు నేరుగా వ్యవసాయ ఉత్పత్తులను చేరవేసేలా ఫార్మ్ టు హోమ్ మోడల్ను అమలు చేస్తున్నాయి. సో దేశవ్యాప్తంగా కరువు నివారణ చర్యలు ఆల్రెడీ మొదలైపోయాయి. కానీ ఎల్నినోతో మన దేశానికి అంత ఇబ్బంది లేకపోవచ్చనే శుభ సంకేతాలు కూడా వినిపిస్తున్నాయి. డైపోల్ మోట్ ఇండెక్స్ పాజిటివ్గా తయారవడానికి ఆస్కారం ఉన్నది. అది అయినట్లయితే మనకి దానికి అంటే కౌంటర్ చేస్తుంది అన్నమాట. అంటే మనకి రెయిన్ఫాల్ యాక్టివిటీని పెంచడానికి తయారు చేస్తుంది. అంటే మనకి ఏమవుతుందంటే అక్కడ టెంపరేచర్ వెస్టర్న్ మనకి ఇండియన్ ఓషన్లో టెంపరేచర్ పెరిగినప్పుడు ఆటోమేటిక్గా మీకు ఏమవుతుందంటే దాని యొక్క ప్రభావం ఎవాపరేషన్ ఎక్కువగా ఉంటుంది. అలాగే మీకు ఎవాపరేషన్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మోర్ మాయిశ్చర్ ట్రాన్స్పోర్టు ఇండియన్ సబ్ కాంటినెంట్కి జరుగుతుందన్నమాట. అందువల్ల రెయిన్ఫాల్ యాక్టివిటీ పెరగటానికి ఆస్కారం ఉన్నది. ఎల్నినో ఎఫెక్ట్కి కీ పాయింట్ ఏంటంటే ఐఓడి, ఇండియన్ ఓషన్ డైపోల్. హిందూ మహాసముద్రం 2 ధృవాల మధ్య గాలుల తీవ్రత. ప్రస్తుతం ఇది నిలకడగానే ఉంది. రుతుపవనాల చివరి దశలో అంటే అక్టోబర్ 1st వీక్లో ఇది సానుకూల స్థితికి చేరి వర్షపాతం పెరిగే అవకాశం ఉంది. ఇదే కనుక జరిగితే ఎల్నినో సైతాన్ను మనం వెనక్కి తన్నేసినట్టేగా. ప్రస్తుతానికి ఎల్నినో అనేది ఒక పెనుభూతం. ఎల్నినో సూపర్ ఎల్నినోగా ముదిరి ఇండియన్ మాన్సూన్ సీజన్ను కబళించే ప్రమాదం ఉంది. కానీ అది మనల్ని టచ్ చేస్తుందా, టచ్ చేయకుండా సైడ్ తీసుకుని వెళ్ళిపోతుందా చూడాలి. ఇది ఇవాల్టి బర్నింగ్ టాపిక్. చూస్తూనే ఉండండి TV9.